Gurubhyo Namaha. Today class is conic section. This belongs to coordinate geometry or analytical geometry. This is very most important topic in geometry. Okay? Conic section. Conic section means, first of all, what is the meaning of the conic? ఓకే ఈ కానిక్ సెక్షన్ మీద ఎక్కువగా రీసెర్చ్ చేసి ఒక బుక్ ఆఫ్ కానిక్ సెక్షన్ అపోలినస్ రాయటం జరిగింది. అదేవిధంగా దీని మీద ఎక్కువ కూడా స్టడీ చేసింది 200 BCలో ఈ అపోలినస్ ఎక్కువగా స్టడీ చేయడం జరిగింది. తర్వాత ఈ కానిక్ సెక్షన్ మీద ఫాదర్ ఆఫ్ ది జామెట్రీ అంటే యూక్లిడ్ని ఏమంటాం అంటే కనుక ఈయన మ్యాథమెటిషియన్, ఈయన ఫాదర్ ఆఫ్ ది జామెట్రీ అని కూడా అంటాం. ఈయన కూడా ఈ కానిక్ సెక్షన్ మీద చాలా పరిశోధనలు చేసి కొన్ని పాయింట్స్ అవి చెప్పడం జరిగింది. కానీ యాక్చువల్గా మన వేదిక్ మ్యాథమెటిక్స్లో ఈ కానిక్ సెక్షన్ అనే కాదు, రెగ్యులర్ కర్వ్స్, ఇర్రెగ్యులర్ కర్వ్స్ మీద చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. కానీ అవన్నీ కూడా సాంస్క్రిట్లో ఉండి మరుగున పడిపోవడం వల్ల, అంటే ఆ విద్యను అభ్యసించడం కొంచెం కష్టంగా ఉండటం వల్ల వాటిని వెనకబడటం జరిగిందన్నమాట. కానీ యాక్చువల్గా పాశ్చాత్య దేశాలు అందరూ కూడా దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉండటం వల్ల దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా ఇండియాలో కొన్ని అతి పురాతనమైన యూనివర్సిటీస్ ఉన్నాయి. తంజావూరు యూనివర్సిటీస్, బెనారస్ యూనివర్సిటీస్, నెక్స్ట్ ఇలాగా చాలా యూనివర్సిటీల్లో ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి సబ్జెక్ట్లో ఈ యొక్క కాన్సెప్ట్స్ అన్నీ కూడా విపులీకరంగా ఇంకా చాలా అడ్వాన్స్డ్గా చెప్పడం జరిగింది. కానీ మనకేంటంటే కనుక నవే డేస్ మన బుక్స్లో ఉన్నటువంటి ఈ యూక్లిడ్, ఈ అపోలినస్, వీళ్ళ యొక్క కాన్సెప్ట్స్ ఎక్కువ చెప్పడం జరిగిందన్నమాట. కానీ యాక్చువల్గా వేదిక్ మ్యాథమెటిక్స్ కనుక మీకు ఇంట్రెస్టింగ్ ఉండి ఖాళీగా ఉన్నప్పుడు ఆ వెబ్సైట్స్లో కానీ రిఫర్ చేసి ఈ జామెట్రికల్ కాన్సెప్ట్ అని చదివితే మన భారతీయ ఋషులు ఎంత కృషి చేశారనేది మనకు ఇప్పటికి కూడా అర్థమవుతుంది. అప్పట్లో ఈ జామెట్రికల్ కాన్సెప్ట్స్ని యూజ్ చేసి, అంటే ఈ కానిక్ సెక్షన్ అవనివ్వండి, ఇంక వేరేది ఏమైనా కాన్సెప్ట్ అవనివ్వండి, చాలా విపరీతంగా ప్లానెట్ టు ప్లానెట్ టైం క్యాలిక్యులేషన్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా చెప్పడం జరిగిందన్నమాట. కానీ ఇవి ఎక్కడో కూడా మనకి మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్లో కానీ, ఒక ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లో కానీ చెప్పడం జరగట్లేదు. ఓకే, సో అదంతా కూడా పక్కన పెడితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కానిక్ సెక్షన్ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు ఈ కానిక్ సెక్షన్ ఎలా వచ్చిందంటే కనుక, కోన్ని ఒక ప్లేన్ డిఫరెంట్ యాంగిల్స్లో కట్ చేయటం వల్ల కొన్ని ఆబ్జెక్ట్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. అవి ఎలాగంటే కనుక, ఒక కోన్ తీసుకుని ఒక ప్లేన్ డిఫరెంట్ యాంగిల్స్లో కట్ చేస్తే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కట్ అవుతాయి అన్నమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ కానిక్? ఏ ప్లేన్ కట్స్ ది కోన్, వీ గెట్ రిమార్కబుల్ కర్వ్స్. దట్ రిమార్కబుల్ కర్వ్ సెట్ ఈజ్ కాల్డ్ కానిక్. అంటే పాయింట్, లైన్స్, పెయిర్ ఆఫ్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్, parallel lines, సర్కిల్, పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, రెక్టాంగులర్ హైపర్బోలా, ఈ సెట్ని అంతని కూడా కలిపి మనం ఏమంటామంటే కనుక కానిక్ సెక్షన్ అంటాం. ఇది మనం ఇన్ జనరల్గా చెప్పుకునేది అనమాట. అంటే ఒక కోన్ని ఒక ప్లేన్ డిఫరెంట్ యాంగిల్స్లో కట్ చేస్తే ఈ కర్వ్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ కర్వ్స్కే మనం కానిక్ సెక్షన్ అని పెట్టామన్నమాట. ఇదంతా ఒక సెట్. ఇది ఇందులో డీజనరేట్ కానిక్ సెక్షన్ ఉంటుంది, నాన్ డీజనరేట్ కానిక్ సెక్షన్ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం విపులీకరంగా తెలుసుకునే ముందు ఇది మనం జనరల్గా మాట్లాడుకుంటాం అన్నమాట. అంటే మ్యాథమెటికల్గా డెఫినేషన్కి వచ్చేటప్పటికి కానిక్కి ఒక మ్యాథమెటికల్ అకార్డింగ్ టు ది లోకస్ని దృష్టిలో పెట్టుకుని దీని యొక్క డెఫినేషన్ చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, కానిక్ సెక్షన్ గురించి మనం డిస్కస్ చేసుకునే ముందు ఫస్ట్ వాట్ ఈజ్ మెంట్ బై కోన్. మనం కోన్ చాలాసార్లు చూసే ఉంటాం. చాలామందికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఆ ఐస్ క్రీమ్లో వాడు క్రీమ్ పెట్టినప్పుడు ఆ క్రీమ్ ఎందులో పెడతాడంటే కోన్లోనే పెడతాడు అనమాట. అదే కోన్ అంటే. ఆ కోన్ ఏంటంటే కానీ మీకు చూపిస్తున్నది, ఆ కోన్ యొక్క నేచర్ ఒకసారి మనం స్టడీ చేద్దాం. స్టడీ చేస్తే ఆ కోన్ని అబ్జర్వ్ చేయడం వల్ల దాని నుంచి కొన్ని మనం ఇంపార్టెంట్ పాయింట్స్ గెయిన్ చేయొచ్చు అన్నమాట. ఓకే, మీరు చాలామంది చూసే ఉంటారు. దిస్ ఈజ్ కాల్డ్ కోన్. ఈ కోన్ని అబ్జర్వ్ చేస్తే కనుక ఇందులో మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక దిస్ ఈజ్ యాక్సెస్. అంటే కోన్ దేని మీద అయితే డిపెండ్ అయిందో ఆ డిపెండ్ అయినటువంటి దీన్ని మనం యాక్సెస్ అంటామన్నమాట. ఓకే, కోన్కి యాక్సెస్ అన్నమాట. అంటే కోన్ బేస్ చేసినటువంటి లైన్ మనం యాక్సెస్ అంటాం. ఓకే, దిస్ ఈజ్ కోన్. ఈ కోన్కి యాక్సెస్ ఏంటి? దిస్ ఈజ్ యాక్సెస్. ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఉంది. దిస్ ఈజ్ కాల్డ్ స్లాంట్ హైట్. అంటే ఇదొక హైట్. ఇది అంటే ఏటవాలుగా ఉంది కాబట్టి దీన్ని మనం స్లాంట్ హైట్ అంటాం. ఓకే, కింద ఉన్న చూసేది ఇదంతా కూడా బేస్.
దీన్ని మనం డైరెక్ట్రిక్స్ అని కూడా అంటామన్నమాట. ఓకే, దిస్ ఈజ్ యాక్సెస్. అంటే మనం చూసారా, ఇదంతా కూడా యాక్సెస్ అన్నమాట. ఇది స్లాంట్ హైట్ అన్నమాట ఇది. ఓకే, ఈ మధ్యలోంచి ఈ వెర్టెక్స్ అంటారు అన్నమాట దీన్ని. ఇక్కడ ఉన్నటువంటి ఈ పాయింట్ని వెర్టెక్స్. దిస్ ఈజ్ బేస్. ఈ వెర్టెక్స్ నుంచి బేస్ వరకు ఉన్నటువంటి ఈ హైట్ని మనం ఏమంటామంటే కనుక ఆ కోన్ హైట్. దిస్ ఈజ్ హెచ్, దిస్ ఈజ్ ఎల్. ఓకే, ఇక్కడ చూడండి బేస్ ఒక సర్కిల్ ఫార్మేట్లో ఉందన్నమాట. దిస్ ఈజ్ బేస్. దీన్ని మనం ఏమంటామంటే కనుక డైరెక్ట్రిక్స్ అని కూడా అంటామన్నమాట. ఓకే, దిస్ ఈజ్ కోన్. దిస్ ఈజ్ ది నేచర్ ఆఫ్ ది కోన్. ఈ కోన్ని ఒక ప్లేన్ డిఫరెంట్ యాంగిల్స్లో కట్ చేయడం వల్ల మనకి కానిక్ సెక్షన్ ఫామ్ అవుతుంది అన్నమాట. అంటే ఆ కానిక్ సెక్షన్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా వన్ బై వన్ డెరైవ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ రైట్ డౌన్ ది డెఫినేషన్ ఆఫ్ కానిక్ సెక్షన్. ఓకే, ద డెఫినేషన్ ఆఫ్ కానిక్ సెక్షన్. Conic section is a curve obtained as the intersection of the surface of cone with a plane. 4 different intersection shapes can be formed. The types of conic sections are circle, ellipse, hyperbola, parabolas. Depending on the angle between the plane and cone. ఓకే, మీకు డయాగ్రామ్లో చూపించాను. ఇదే కోన్ని బోర్డు మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దిస్ ఈజ్ ఏ కోన్. నేను ఈ గ్రీన్ బోర్డు మీద దిస్ ఈజ్ డ్రా చేయడం జరిగింది. దిస్ ఈజ్ కోన్, దిస్ ఈజ్ స్లాంట్ హైట్, దిస్ ఈజ్ హైట్, దిస్ ఈజ్ బేస్. ఓకే, ఇది సర్కిల్ ఫార్మేట్లో ఉంది కాబట్టి దీనికి రేడియస్ ఉంటుంది. ఇప్పుడు మనం డబల్ కోన్ తీసుకున్నాం అనుకోండి. సపోజ్ ఒక కోన్ ఈ విధంగానే, ఓకే, ఇంకోటి ఈ విధంగానే. దిస్ ఈజ్ డబల్ కోన్. ఈ డబుల్ కోన్ నుంచి మనం ఇప్పుడు ఈ కానిక్ సెక్షన్స్ యొక్క రిమార్కబుల్ కర్వ్స్ని డెరైవ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, నేను ఈ డయాగ్రామ్లో డబుల్ కోన్ని డ్రా చేయడం జరిగిందన్నమాట. అదే మీకు ఒక టీచింగ్ ఎయిడ్స్ ఈ బొమ్మ కింద చూపిస్తే బాగా అర్థమవుతుంది ఉద్దేశంతో చూపిస్తాను. చూడండి మధ్యలో దిస్ ఈజ్ యాక్సెస్. అంటే ఈ డబుల్ కోన్ దేని మీద అయితే బేస్ అయ్యిందో దాన్ని మనం యాక్సెస్ అంటామని చెప్పుకున్నాం. ఓకే, దిస్ ఈజ్ యాక్సెస్. నెక్స్ట్ ఈ విధంగా ఉందో చూసారా, ఈ విధంగా ఉన్నదాన్ని మనం జనరేటింగ్ టర్మ్ అంటామన్నమాట. అంటే జనరేటింగ్ లైన్, నాట్ ఏ టర్మ్, జనరేటింగ్. దీన్ని మనం ఏమంటామంటే కనుక జనరేటింగ్ లైన్ అంటామన్నమాట. అంటే మనకి ఎలా ఉంటుందంటే కనుక దిస్ ఈజ్ జనరేటింగ్ లైన్. ఈ జనరేటింగ్ లైన్ అంటే కనుక ఈ రివాల్వ్ అవుతున్నప్పుడు ఈ సర్ఫేస్ ఫామ్ అవుతుందన్నమాట. ఓకే, ఈ సర్ఫేస్ ఫామ్ అవుతుందన్నమాట కోన్కి. అప్పుడు ఈ జనరేటింగ్ లైన్ వల్ల ఈ సర్ఫేస్ ఫామ్ అవుతుంది. ఈ రివాల్వ్ అవటం వల్ల ఈ యొక్క ఏరియా ఫామ్ అవుతుందన్నమాట. అలాగా ఫామ్ అయినటువంటి ఈ అప్పర్ ఏరియాని, అంటే ఈ అప్పర్ సర్ఫేస్ని మనం ఏమంటామంటే అప్పర్ నాపీ. అలాగే కింద కూడా ఫామ్ అవుతుంది మనకి. ఈ విధంగా తీసుకుంటే కనుక మనకి కింద కూడా ఒక సర్ఫేస్ ఏరియా ఫామ్ అవుతుంది. దీన్ని లోయర్ నాపీ అంటామన్నమాట. దిస్ ఈజ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది డబుల్ కోన్. దీని నుంచి మనకి కానిక్ సెక్షన్ ఫామ్ అవుతుందన్నమాట. అవి ఏ విధంగా వస్తాయనేది ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, రిపీట్ వన్స్ అగైన్. దిస్ ఈజ్ కోన్, దిస్ ఈజ్ డబుల్ కోన్. ఈ డబుల్ కోన్లో 2 కోన్స్ కూడా ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. దిస్ ఈజ్ కాల్డ్ వెర్టెక్స్. ఓకే, ఎపెక్స్. ఆర్ నెక్స్ట్ దిస్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సెస్. నెక్స్ట్ దిస్ ఈజ్ కాల్డ్ జనరేటింగ్ లైన్. ఈ లైన్ రివాల్వ్ అవటం వల్ల పైన ఒక సర్ఫేస్ ఫామ్ అవుతుంది, కింద ఒక సర్ఫేస్ ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ అప్పర్ నాపీ. ఈ సర్ఫేస్ని మనం అప్పర్ నాపీ అంటాం. కింద ఉన్నటువంటి ఈ సర్ఫేస్ని మనం లోయర్ నాపీ. ఓకే, దిస్ ఈజ్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది డబుల్ కోన్ అండ్ కోన్. ఓకే, ఇప్పుడు మన కానిక్ సెక్షన్ ఏ విధంగా ఫామ్ అవుతుందని చూద్దాం. దిస్ ఈజ్ ఏ కోన్, దిస్ ఈజ్ ప్రిన్సిపల్ యాక్సెస్, దిస్ ఈజ్ ప్లేన్. బై ది డెఫినేషన్ ఆఫ్ కానిక్ మనం ఏం చెప్పుకున్నాం ఇన్ జనరల్గా, అంటే మ్యాథమెటికల్ డెఫినేషన్ ఒకటి వస్తుంది, ఇన్ జనరల్గా డెఫినేషన్ వస్తుంది. మీకు జనరల్ డెఫినేషన్ చెప్పాను అనమాట. ఓకే, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది జనరల్ డెఫినేషన్? ఎనీ కోన్, ఎనీ ప్లేన్ కట్స్ ది కోన్ in different angles depending on the angles. Appudu we get the remarkable curves. That curves are called conic section. And that curves are ellipse, hyperbola, parabola, rectangular hyperbola, circle, pair of lines. ఈ విధంగా మనం సెట్ కింద చెప్పుకున్నాం కదా, అవన్నీ కూడా కానిక్ సెక్షన్. ఇప్పుడు అది ఏ విధంగా ఫామ్ అవుతాయి? దిస్ ఈజ్ ఏ ప్లేన్. ఈ ప్లేన్ మీద నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. ఓకే, డ్రా ది వన్ లైన్. దిస్ లైన్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ది యాక్సెస్. ఈ లైన్ ఈ పెర్పెండిక్యులర్గా ఉన్నటువంటి యాక్సెస్ని ఇలా కట్ చేయడం వల్ల వి గెట్ ది వన్ కర్వ్. దట్ కర్వ్ ఈజ్ సర్కిల్. అంటే ఈ యాక్సెస్ ఉంది చూసారా, ఇది ప్రిన్సిపల్ యాక్సెస్ అన్నమాట.
అంటే ఈ ప్లేన్ మీద, అంటే బ్లేడ్ని మనం ఒక ప్లేన్ కింద తీసుకుంటే కనుక ఈ ప్లేన్ మీద ఒక లైన్ ఉంటుంది. ఒక లైన్ డ్రా చేస్తే కనుక ఆ లైన్ ఈ ప్రిన్సిపల్ యాక్సెస్కి పెర్పెండిక్యులర్గా ఉంటే అప్పుడు దీన్ని కట్ చేయడం ద్వారా మనకి సర్కిల్ ఫామ్ అవుతుంది అన్నమాట. అలాగా ఆ యొక్క ప్రిన్సిపల్ యాక్సెస్ ఈ లైన్ జనరేటింగ్ యాంగిల్ తోటి డిఫరెంట్ యాంగిల్స్ ఫామ్ చేయడం ద్వారా ఇక్కడ మనకి ఫస్ట్ సర్కిల్, పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, రెక్టాంగులర్ హైపర్బోలా ఇవన్నీ కూడా ఫామ్ అవుతాయి. ఈ ఫామ్ అయ్యేటప్పుడు మళ్ళీ 2 టైప్స్ అన్నమాట. డీజనరేటెడ్, నాన్ డీజనరేటెడ్ కానిక్ సెక్షన్స్ అని ఉంటాయి. డీజనరేటెడ్ కానిక్ సెక్షన్స్ అంటే ఈ ప్లేన్ వెర్టెక్స్ దీన్ని కట్ చేస్తుంది అన్నమాట. వెర్టెక్స్ దగ్గర కట్ చేసినప్పుడు మనకి పాయింట్ ఫామ్ అవుతుంది, తర్వాత లైన్స్ ఫామ్ అవుతాయి, తర్వాత ప్యారల్ లైన్స్ ఫామ్ అవుతాయి, లేదా ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ అవుతాయి. అదే కాకుండా వెర్టెక్స్ దగ్గర కాకుండా కింద మనకి అంటే జనరేటింగ్ యాంగిల్ ప్రిన్సిపల్ యాక్సిస్ తోటి డిఫరెంట్ యాంగిల్స్ ఫామ్ చేయడం ద్వారా మనకి డిఫరెంట్ కర్వ్స్ అంటే సర్కిల్, పెరాబోలా, హైపర్బోలా, ఎలిప్స్, రెక్టాంగులర్ హైపర్బోలా ఇవన్నిటిని కూడా మనం నాన్ డీజనరేటెడ్ కానిక్ సెక్షన్ అంటామన్నమాట. సో ఇవన్నీ ఎలా ఫామ్ అవుతాయి అంటే మీకు ప్రాక్టికల్గా దీంతో కట్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఒక కోన్ని ఒక ప్లేన్ కట్ చేయడం నేను ప్రాక్టికల్గా చేసి మీకు చూపిస్తాను. ఆ చూపించడానికి ముందు ఒకసారి ఈ గ్రీన్ బోర్డ్ మీద డ్రా చేసినటువంటి డబుల్ కోన్ని ఈ ప్లేన్ ఇలా కట్ చేసినప్పుడు అంటే చెప్పాను కదా, దిస్ ఈజ్ ప్రిన్సిపల్ యాక్సెస్. దీన్ని మనం ఏమంటాం కనుక ప్రిన్సిపల్ యాక్సెస్ అంటాం. దిస్ ఈజ్ జనరేటింగ్ లైన్. ఈ జనరేటింగ్ లైన్ ప్రిన్సిపల్ యాక్సెస్తో చేసే యాంగిల్ని ఏదో ఆల్ఫా అనుకున్నాం అనుకోండి. అలాగే దీని మీద ఒక లైన్ ఉంటుంది. దిస్ లైన్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ది ప్రిన్సిపల్ యాక్సెస్. అంటే దీని మీద ఉన్నటువంటి ఈ లైన్ ప్రిన్సిపల్ యాక్సెస్కి ఇలా పెర్పెండిక్యులర్గా ఉందనుకోండి. అప్పుడు ఆ పెర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ఈ ప్లేన్ కనుక ఈ కోన్ కట్ చేస్తే కనుక మనకి సర్కిల్ ఫామ్ అవుతుంది అన్నమాట. ఇవి డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్నప్పుడు ఏ విధంగా అవుతాయి అనేది మీకు నేను కట్ చేసి చూపించే ముందు ఒకసారి కండిషన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నటువంటి డయాగ్రామ్స్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి, డబల్ కోన్ ఒక ప్లేన్ కట్ చేస్తుంది. అప్పుడు ఆ ప్లేన్ మీద ఉన్నటువంటి లైన్ ప్రిన్సిపల్ యాక్సెస్కి కరెక్ట్గా 90 degrees ఉంటే దట్ మీన్స్ బీటా ఈజ్ ఈక్వల్ టు π/2. బీటా అంటే ఏంటి? ప్లేన్ మీద ఉన్నటువంటి లైన్ ప్రిన్సిపల్ యాక్సెస్ తోటి చేసే యాంగిల్. ఓకే, ఈ యాంగిల్ ప్రిన్సిపల్ యాక్సెస్కి కరెక్ట్గా 90 degrees ఉంటే కనుక మనకి సర్కిల్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఆల్ఫా అంటే కనుక జనరేటింగ్ యాంగిల్, జనరేటింగ్ లైన్. ఈ జనరేటింగ్ లైన్ ప్రిన్సిపల్ యాక్సెస్తో చేసే యాంగిల్ ఆల్ఫా. అదే ప్లేన్ మీద ఉన్నటువంటి లైన్ ప్రిన్సిపల్ యాక్సెస్తో చేసే యాంగిల్ బీటా. అప్పుడు మనకి ఆల్ఫా లెస్ దెన్ బీటా లెస్ దెన్ π/2. అంటే ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ 90 కంటే తక్కువగా ఉన్నప్పుడు ఆ ప్లేన్ ఆ కోన్ కట్ చేస్తే కనుక వి గెట్ ది ఎలిప్స్. మీకు డయాగ్రామ్లో చూపించినట్టుగా ఎలిప్స్ ఫామ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ కేసుకి వచ్చేటప్పటికి ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ. ఆల్ఫా అంటే ఈ జనరేటింగ్ లైన్ ప్రిన్సిపల్ యాక్సెస్తో చేసే యాంగిల్. అలాగే ఆ ప్లేన్ మీద ఉన్నటువంటి యాంగిల్ ప్రిన్సిపల్ యాక్సెస్తో చేసే యాంగిల్ బీటా. ఈ ఆల్ఫా బీటాలు కనుక సమానంగా ఉంటే కనుక మనకి డయాగ్రామ్లో చూపించినట్టుగా మనకి ఒక పెరాబోలా ఫామ్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ కేసు ఏంటి? ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ ఎలా ఉండాలి? 0 less than beta less than alpha. Sometimes 0 less than or equal to beta less than alpha. మీరు ఫోర్త్ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తే కనుక మీరు ఏం అబ్జర్వ్ చేయొచ్చు? ఆల్ఫా వాల్యూ ఎక్కువగా ఉండి బీటా వాల్యూ తక్కువగా ఉండాలి. ఆల్ఫా అంటే తెలుసు మీకు, ఆ జనరేటింగ్ లైన్ ప్రిన్సిపల్ యాక్సెస్తో చేసే యాంగిల్ ఎక్కువగా ఉండి ప్లేన్ మీద ఉన్నటువంటి లైన్ ప్రిన్సిపల్ యాక్సెస్తో చేసే యాంగిల్ తక్కువగా ఉండి ఒక్కొక్కసారి 0 కూడా అవ్వచ్చు అన్నమాట. అలాంటప్పుడు మనకి హైపర్బోలా ఫామ్ అవుతుంది. అంటే ఒక ప్లేన్ ఒక కోన్ని కట్ చేసినప్పుడు మనకి 4 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఫామ్ అవుతున్నాయి. సర్కిల్, ఎలిప్స్, పెరాబోలా, హైపర్బోలా. వీటిని మనం నాన్ డీజనరేటెడ్ కానిక్ సెక్షన్స్ అంటన్నమాట. ఓకే ఓకే చాలా కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ ప్రిన్సిపల్ యాక్సెస్. ఓకే, దిస్ ఈజ్ జనరేటింగ్ లైన్ ఆర్ జనరేటింగ్ లైన్. ఈ జనరేటింగ్ లైన్ ప్రిన్సిపల్ యాక్సెస్తో ఆల్ఫా యాంగిల్. అలాగే ఈ ప్లేన్ మీద ఉన్నటువంటి ఈ లైన్ ప్రిన్సిపల్ యాక్సెస్ తోటి బీటా. ఈ బీటా వాల్యూ ఖచ్చితంగా 90 degrees అయిందనుకోండి, ఆ ప్లేన్ ఈ కోన్ కట్ చేసినప్పుడు మనకి సర్కిల్ ఫామ్ అవుతుంది అన్నమాట. ఓకే, సర్కిల్ ఫామ్ అవుతుంది. అది ఎలా ఫామ్ అవుతుందో నేను కట్ చేసి చూపిస్తాను ఒకసారి. అలాగే ఈ ఆల్ఫా వాల్యూ
బీటా వాల్యూ 90 కంటే తక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు వెంటనే మనకి ప్లేన్ ఈ విధంగా అవుతుందన్నమాట. అంటే ఈ పొజిషన్లోకి వస్తుందన్నమాట. అది ఈ పొజిషన్లోకి వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎలిప్స్ ఫామ్ అవుతుందన్నమాట. ఓకే, ఎలిప్స్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఈ ఆల్ఫా వాల్యూ, బీటా వాల్యూ, ఈ ప్రిన్సిపల్ యాక్సెస్తో చేసే యాంగిల్స్ బిలో 90 డిగ్రీస్ ఉంటే కనుక మనకి ఎలిప్స్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఆబ్జెక్ట్ పెరాబోలా. ఈ ఆల్ఫా వాల్యూ, బీటా వాల్యూ అంటే ప్రిన్సిపల్ యాక్సెస్తో చేసే ఈ జనరేటింగ్ లైన్, నెక్స్ట్ ఈ ప్లేన్ మీద ఉన్నటువంటి ఈ లైన్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే కనుక మనకి పెరాబోలా ఫామ్ అవుతుంది అనమాట. అంటే అప్పుడు అది ఏమవుతుంది? అది జస్ట్ ఇలా కొంచెం డౌన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఆ బీటా వాల్యూ 0 ఆర్ మోర్ దెన్ ఆల్ఫా, అంటే బీటా వాల్యూ తక్కువగా ఉండి ఆల్ఫా వాల్యూ ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు మనకి హైపర్బోలా ఫామ్ అవుతుంది అనమాట. ఇలాగా ఒక కోన్ని, ఒక ప్లేన్ డిఫరెంట్ యాంగిల్స్లో కట్ చేయడం ద్వారా మనకి 4 ఆబ్జెక్ట్స్ ఫామ్ అయినాయి: సర్కిల్, ఎలిప్స్, పెరాబోలా, హైపర్బోలా. వీటిని మనం కానిక్ సెక్షన్ అంటామన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ కానిక్ సెక్షన్. అంటే అది ఈ ఆబ్జెక్ట్స్ అన్నింటిని కలిపి మనం ఏమంటామంటే కానిక్ సెక్షన్ అంటాం. అయితే ఇందులో కానిక్ సెక్షన్స్లో 2 టైప్స్ ఉంటాయి: జనరేటెడ్ కానిక్ సెక్షన్, నాన్ జనరేటెడ్ కానిక్ సెక్షన్. ఈ ప్లేన్ వెర్టిక్స్ దగ్గర కట్ చేస్తుంది అనమాట. అంటే ఈ వెర్టిక్స్ దగ్గర కట్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ యాంగిల్స్లో కట్ చేసినప్పుడు మనకి పాయింట్, ఫస్ట్ ఇక్కడ కట్ చేసినప్పుడు వెర్టిక్స్ దగ్గర కట్ చేసినప్పుడు పాయింట్ ఫామ్ అవుతుంది. తర్వాత లైన్స్, తర్వాత పెయిర్ ఆఫ్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్, ప్యారలల్ లైన్స్. వీటిని మనం ఏమంటాం కనుక డీజనరేటెడ్ కానిక్ సెక్షన్ అంటాం. అంటే ఇవన్నీ సెట్ని అంతటినీ కూడా కలిపి, అంటే టోటల్గా పాయింట్, ఓకే, టోటల్గా పాయింట్, లైన్, పెయిర్ ఆఫ్ లైన్స్, ఇంటర్సెక్టింగ్ లైన్స్, ప్యారలల్ లైన్స్, సర్కిల్, పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, ఈ సెట్ని అంతటినీ కూడా కలిపి మనం ఏమంటాం అంటే కనుక కానిక్ సెక్షన్. ఓకే, దిస్ ఈజ్ ది ఇంట్రడక్షన్ పార్ట్ ఆఫ్ ది కానిక్ సెక్షన్. ఓకే, ఫస్ట్ మనం చెప్పుకున్న కేస్ అంటే ఈ కానిక్ సెక్షన్లో సర్కిల్ ఏ విధంగా ఫామ్ అవుతుంది? ఒక ప్లేన్, అంటే ఈ బ్లేడ్ని మనం ఒక ప్లేన్ కింద తీసుకుంటే కనుక ఈ కోన్ని కరెక్ట్గా 90 డిగ్రీస్ కట్ చేస్తుంది అనుకోండి. కట్ చేస్తే కనుక మనకి ఫామ్ అయినటువంటి ఆబ్జెక్ట్స్ ఏంటంటే కనుక సర్కిల్ ఫామ్ అవుతుందన్నమాట. దిస్ ఈజ్ సర్కిల్. ఓకే, ఈ విధంగా ఫామ్ అవుతుంది. కండిషన్ ఏంటి? ప్లేన్ మీద ఉన్నటువంటి లైన్ ప్రిన్సిపల్ యాక్సిస్ తోటి కరెక్ట్గా 90 డిగ్రీస్ ఉండాలన్నమాట. అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఎలా ఉంటుంది? ఈ ప్లేన్ మీద ఉన్నటువంటి లైన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. 90 డిగ్రీస్ ఉన్నప్పుడు కరెక్ట్గా మీకు సర్కిల్ ఫామ్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ సర్కిల్. దిస్ ఈజ్ ఫస్ట్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ మనకి ఎలిప్స్ ఏ విధంగా ఫామ్ అవుతుంది? ఇదే కోన్ని మనం ఈ ప్లేన్ ఏ విధంగా కట్ చేయాలి? ఆల్ఫా లెస్ దెన్ బీటా లెస్ దెన్ 90 డిగ్రీస్, అంటే ప్రిన్సిపల్ యాక్సెస్ తోటి బిలో 90 డిగ్రీస్ చేస్తే కనుక మనకి ఎలిప్స్ ఫామ్ అవుతుంది. అది ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఎలిప్స్ ఎలా ఫామ్ అవుతుంది? ఈ ప్లేన్ మీద ఉన్నటువంటి లైన్ ఈ ప్రిన్సిపల్ యాక్సెస్ తోటి, అదేవిధంగా జనరేటింగ్ లైన్ అంటే కనుక ఇది ప్రిన్సిపల్ యాక్సెస్ తోటి యాంగిల్స్ ఎప్పుడు కూడా బిలో 90 డిగ్రీస్ ఉన్నప్పుడు మనకి ఎలిప్స్ ఫామ్ అవుతుందన్నమాట. అంటే ప్లేన్ ఇలా ఉంటుందన్నమాట. అంటే ఈ యాంగిల్స్ ఇలా ఉన్నప్పుడు ఈ విధంగా కట్ చేసినప్పుడు మనకి ఇలా కట్ చేస్తే కనుక మనకి ఎలిప్స్ ఫామ్ అవుతుంది. అది మీకు కట్ చేసి చూపిస్తే కనుక ఆ డిఫరెంట్ యాంగిల్స్లో ఫామ్ అయినటువంటి ఎలిప్స్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎలిప్స్. అంటే ఎలిప్స్ ఈ విధంగా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ పెరాబోలా ఏ విధంగా ఫామ్ అవుతుంది? అంటే ప్రిన్సిపల్ యాక్సెస్ తోటి ఈ ప్లేన్ మీద ఉన్నటువంటి లైన్, అలా జనరేటింగ్ లైన్ ఈక్వల్ యాంగిల్ చేస్తే కనుక మనకి పెరాబోలా ఫామ్ అవుతుంది. అది కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఎలిప్స్ ఏ విధంగా ఫామ్ అయింది చూశారు కదా? అంటే యాంగిల్ ప్లేన్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా కట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. కట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు దిస్ లోకస్ పాత్ ఈజ్ కాల్డ్ ఎలిప్స్. ఈ విధంగా కట్ చేస్తుంది అనమాట. ఓకే, పెరాబోలా ఎలా ఫామ్ అవుతుంది? ఈ ఆల్ఫా బీటా యాంగిల్స్ ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉండాలన్నమాట. అంటే కోన్ ఇలా ఉందనుకోండి, ఇది ఒక ప్లేన్ ఇలా ఉంటుంది. ప్లేన్ ఇలా ఉన్నప్పుడు వేరు, ఇలా ఉన్నప్పుడు వేరు, ఇలా ఉన్నప్పుడు వేరు. ఇలా ఉంటే కనుక ఎలిప్స్ ఫామ్ అయింది, ఇలా ఉంటే కనుక సర్కిల్ ఫామ్ అయింది, ఇలా ఉంటే కనుక పెరాబోలా ఫామ్ అయింది. చూడండి, ఈ బ్లేడ్ ఇది ప్లేన్ కింద తీసుకుంటే కనుక దీన్ని ఇలా కట్ చేస్తే కనుక మనకి పెరాబోలా ఫామ్ అవుద్ది. కట్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఈ కట్ చేసినప్పుడు ఏ విధంగా ఫామ్ అవుతుందో చూడండి. ఓకే, దిస్ ఈజ్ పెరాబోలా. ఆ ప్రిన్సిపల్ యాక్సెస్ తోటి జనరేటింగ్ లైన్ అండ్ ప్లేన్ మీద ఉన్నటువంటి లైన్ ఈక్వల్గా ఉంటే కనుక యాంగిల్స్ ఈ విధంగా పెరాబోలా ఫామ్ అవుతుందన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ పెరాబోలా. ఓకే, ఈ విధంగా ఫామ్ అవుతుంది. దిస్ ఈజ్ పెరాబోలా. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, హైపర్బోలా ఏ విధంగా ఫామ్ అవుతుంది? ఈ డబుల్ కోన్లో హైపర్బోలా ఎలా ఫామ్ అవుతుందంటే ఆ ప్లేన్ మీద ఉన్నటువంటి లైన్
జనరేటింగ్ లైన్ ఆల్ఫా బీటాలు ఎలా ఉంటాయంటే కనుక బీటా వాల్యూ ఒక్కోసారి 0 అవుతుంది, లేదా ఆల్ఫా వాల్యూ కంటే తక్కువగా ఉంటుంది అనమాట. ఆ విధంగా ఉన్నప్పుడు ప్లేన్ ఏమవుతుందంటే కనుక ఈ విధంగా ఉన్నటువంటి డబుల్ కోన్ కట్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట. అప్పుడు మనకి హైపర్బోలా ఫామ్ అవుతుంది. అది కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, నెక్స్ట్ హైపర్బోలా ఏ విధంగా ఫామ్ అవుతుందంటే కనుక ఒక్కొక్కసారి జనరేటింగ్ యాంగిల్ అంటే ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ తోటి కోయిన్సైడ్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఈ ప్లేన్ మీద ఉన్నటువంటి లైన్ ఆ ప్రిన్సిపల్ యాక్సిస్ తోటి బీటా యాంగిల్ చేస్తే కనుక అప్పుడు ఆ విధంగా ఎలా ఉంటుందంటే కనుక ప్లేన్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది ఇలా కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఒక పెరాబోలా ఫామ్లోని ఇక్కడ ఒక పెరా ఫామ్లో ఫామ్ అవుతుందన్నమాట. అదే హైపర్బోలా అన్నమాట. ఇది మీకు నేను కట్ చేసి చూపిస్తాను చూడండి. అంటే 0 <= బీటా ఆల్ఫా ఆ యాంగిల్స్లో కట్ చేస్తే కనుక మనకి ఈ విధంగా కటింగ్ అయిపోయి మనకి హైపర్బోలా ఫామ్ అవుతుందన్నమాట. దిస్ ఈజ్ ఏ హైపర్బోలా. సో ఈ విధంగా కానిక్ సెక్షన్లో ఈ 4 ఆబ్జెక్ట్స్ ఎలా ఫామ్ అవుతాయి అనేది మనం ప్రాక్టికల్గా కూడా చూసాం. ఓకే, కానిక్ యొక్క డెఫినేషన్ని మనం ప్రాక్టికల్గా కూడా చూసాం. ఒక కోన్ని ఒక ప్లేన్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్లో కట్ చేయడం ద్వారా సర్కిల్ ఎలా ఫామ్ అయిందో మీకు చూపించాను నేను. ఓకే, దిస్ ఈజ్ సర్కిల్. ఓకే, నెక్స్ట్ ఎలిప్స్ ఏ విధంగా ఫామ్ అయిందో కూడా మీకు చూపించాను నేను. దిస్ ఈజ్ ఎలిప్స్. అలాగే పెరాబోలా ఏ విధంగా ఫామ్ అయిందో కూడా చూపించాను, అంటే ఆ ప్లేన్ కట్ చేసినప్పుడు. అలాగే హైపర్బోలా ఏ విధంగా ఫామ్ అయిందో కూడా ఆ ప్లేన్ కట్ చేయడం ద్వారా చూసాం. దిస్ ఈజ్ ది ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఆఫ్ కానిక్ సెక్షన్. ఓకే, నెక్స్ట్ మ్యాథమెటికల్గా ఈ కానిక్ డెఫినేషన్ ఏ విధంగా ఉంటుందంటే కనుక చూద్దాం. సో మ్యాథమెటికల్గా దీని యొక్క డెఫినేషన్ అప్రోచ్మెంట్ ఏ విధంగా ఉంటుంది కనుక ఫస్ట్ లెట్ us కన్సిడర్ ఫిక్స్డ్ లైన్. దిస్ ఈజ్ ఫిక్స్డ్ లైన్ L = 0. ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అన్నమాట, కదలది ఇది. దిస్ ఈజ్ ఎ ఫిక్స్డ్ పాయింట్ ఎస్, ఇది సపోజ్ ఆల్ఫా కామా బీటా. ఇది ఫిక్స్డ్ పాయింట్ అంటే ఈ రెక్టాంగులర్ కోఆర్డినేట్ సిస్టంలో ఈ ప్లేన్ మూమెంట్ ఉండదు అనమాట, అందుకే దీన్ని ఫిక్స్డ్ లైన్ అంటాం. అలాగే ఈ పాయింట్ కూడా చేంజ్ అవ్వదు, అది ఫిక్స్డ్ పాయింట్. లెట్ us కన్సిడర్ Px, y be any locus point. The distance from this point P to the point S, that is equal to SP, and the distance from the point P to the fixed line, this is M. Here what is M? M is the projection of P on the line L = 0. So the ratio of these two distances, and that means SP by PM. This ratio is called eccentricity. It is denoted by E. అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ఒక ఫిక్స్డ్ లైన్కి ఒక వేరియబుల్ పాయింట్ యొక్క డిస్టెన్సెస్ రేషియోస్, ఈ డిస్టెన్స్ యొక్క రేషియోస్ని మనం స్మాల్ ఈ తోటి ఇండికేట్ చేస్తామట. ఈ స్మాల్ ఈని మనం ఏమంటామంటే కానీ ఎసెంట్రిసిటీ, ఇట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ ఈ. ఈ డిస్టెన్సెస్ యొక్క రేషియో ఏ విధంగా ఉందో ఐడెంటిఫై చేస్తే కనుక ఆ కానిక్ సెక్షన్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. ఒకసారి సమ్ టైమ్స్ ఈ రేషియో 0 రావచ్చు, ఒకసారి <1 రావచ్చు, ఒకసారి <1 రావచ్చు, ఒకసారి ఇన్ఫినిటీ రావచ్చు. సపోజ్ ద రేషియో we get 0, we get the circle. The ratio <1, we get the ellipse. The ratio <1, we get the hyperbola. We get the ratio infinity, we get the pair of lines. Okay, so ratio is equal to 1, we get the parabola. ఎసెంట్రిసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అందుకని ఈ కాన్స్టెంట్ రేషియోని మనం ఏమంటామంటే కనుక ఎసెంట్రిసిటీని అంటాం. అంటే కానిక్ సెక్షన్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని మనం ఐడెంటిఫై చేయడానికి ఎసెంట్రిసిటీని బేస్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఈ రేషియో వాల్యూ 0 <1 ఈక్వల్ టు 1 గ్రేటర్ దెన్ 1 ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అంటే ఇక్కడ ఈ వాల్యూ పిఎం వాల్యూ, ఈ పిఎం వాల్యూ 0 వచ్చిందనుకోండి, ఈ మధ్య డిస్టెన్స్ 0 అయిపోయింది అనుకోండి, సో సంథింగ్ బై 0 ఇన్ఫినిటీ అంటే లైన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా మనం ఎసెంట్రిసిటీని బేస్ చేసుకుని ఈ కానిక్ సెక్షన్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు అన్నమాట. దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ కానిక్ సెక్షన్. రైట్ డౌన్ డెఫినేషన్ ఆఫ్ కానిక్ సెక్షన్. ద లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ మూవ్స్ ఇన్ ఏ ప్లేన్ సచ్ దట్ ద రేషియో ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ టు ఇట్స్ perpendicular distance from a fixed straight line is always a constant is called conic section or a conic. This is the definition of conic. సో ఎట్ ప్రజెంట్ మన సిలబస్లో ఉన్న మూడింటి గురించే మనం డిస్కస్ చేసుకుని వాటి మీద ప్రాబ్లమ్స్ కానీ కాన్సెప్ట్ కానీ వాటి యొక్క డిఫరెంట్ ఫార్మ్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. ఆ ఫార్మ్స్ ఏంటి? ఒకటి ఎసెంట్రిసిటీ వాల్యూ 1 అయినప్పుడు పెరాబోలా గురించి మాట్లాడుకుంటాం, ఇది వన్ ఆఫ్ ది చాప్టర్.
నెక్స్ట్ ఎసెంట్రిసిటీ లెస్ దెన్ 1 అయినప్పుడు ఎలిప్స్ ఫామ్ అవుతుంది కాబట్టి ఎలిప్స్ ఒక చాప్టర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎసెంట్రిసిటీ వాల్యూ మోర్ దెన్ 1 అయినప్పుడు హైపర్బోలా ఫామ్ అవుతుంది. హైపర్బోలా అనేది ఒక చాప్టర్ అన్నమాట. ఇలా మనకి ఇందులో 3 చాప్టర్స్ ఉంటాయి, పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా. అయితే ఈ వాల్యూస్ సర్కిల్, స్ట్రైట్ లైన్స్ ఇవి సెపరేట్గా మనకి సిలబస్లో లేదు కాబట్టి ఇది ఎక్కువగా కూడా మనం ఇది డిస్కస్ చేసుకోం. ఇవి రెండు కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకు ఉన్నటువంటి చాప్టర్లో ఉన్నటువంటి ఈ 3 యొక్క చాప్టర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఈ కానిక్ సెక్షన్లో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి వీటి యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఒక డెరైవ్ చేయాలి. అంటే ఒక కానిక్ ఈక్వేషన్ ఏ విధంగా డెరైవ్ చేయాలి? డెరైవ్ చేయడం అంటే కనుక వెరీ సింపుల్. బై ద డెఫినేషన్ ఆఫ్ కానిక్ సెక్షన్ SP by PM is equal to some constant ratio E. So this is a fixed line. This is a fixed point. Yes, alpha comma beta. This is locus point. లోకస్ పాయింట్ అంటే కనుక ఈ గ్రీన్ బోర్డు మీద ఎక్కడికైనా మూవ్ అవుట్ అనుకుంటుంది అన్నమాట. సో ద ప్రొజెక్షన్ ఆఫ్ ద పాయింట్ P ఆన్ ది లైన్ ఈజ్ M, దట్ ఈజ్ M. సో ది రేషియో SP by PM, SP by PM is equal to E. Okay, S is fixed point. This fixed point is called focus. This is called variable point. That means this is called locus point or variable point. This fixed line is called directrix. This is the projection. M is the projection of this point P on the line L is equal to 0. By the definition of conic section, SP by PM is equal to E, where E is the eccentricity. So to derive the equation of the conic, okay, what is SP? The distance between S and P. We know that the distance between any 2 points, square root of x2 minus x1 whole square plus y2 minus 1 y whole square. To calculate the distance between these 2 points, we get the distance SP. Next, what is the PM? PM is the point, the perpendicular distance from this point to the line L is equal to 0. What is L? Let us consider this S is equal to line equation, standard equation, ax plus by plus c is equal to 0. The standard equation of the line ax plus by plus c is equal to 0. To find the perpendicular distance from this point P x comma y to the line ax plus by plus c is equal to 0. We know that the perpendicular distance from the point P x1 y1 to the line ax plus by plus c is equal to 0 is modulus ax1 plus by1 plus c by root of a square plus b square. This is the perpendicular distance PM. This is the distance between any 2 points. మనం ఒక పాయింట్కి మధ్యన డిస్టెన్స్ నేర్చుకున్నాం, ఒక పాయింట్కి లైన్కి మధ్యన డిస్టెన్స్ నేర్చుకున్నాం. స్ట్రైట్ లైన్స్లో వస్తాయన్నమాట అవి. సో ఇవి రెండింటిని వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వి గెట్ ది ఈక్వేషన్. దట్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ కానిక్ ఈక్వేషన్. ఓకే, అదేంటనేది నేను ఇక్కడ డెరైవ్ చేసి చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, కానిక్ ఈక్వేషన్ డెరైవ్ చేయడం కూడా చాలా సింపుల్. డెఫినేషన్ ప్రకారం మనం డెరైవ్ చేస్తామన్నమాట. ఓకే, మీకు అదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ ఈజ్ ఫిక్స్డ్ పాయింట్, దిస్ ఈజ్ ఫిక్స్డ్ లైన్, దిస్ ఈజ్ లోకస్ పాయింట్. ఓకే, బై ద డెఫినేషన్ ఆఫ్ conic section, SP by PM is equal to E by cross multiplication. SP is equal to E into PM. Squaring on both sides, we get SP square is equal to E square into PM square. To calculate what is the value of SP? SP means the distance between these 2 points. That means SP. Okay, squaring means by eliminating root. SP square is equal to this one. What is PM? The perpendicular distance from this point to the line, fixed line, ax plus by plus c is equal to 0. We know that perpendicular distance PM is equal to this one. Here x1 y1 is equal to point x comma y, and a is equal to a, b is equal to b, c is equal to c. Substituting in this formula, we get PM is equal to ax plus by plus c by root of a square plus b square. This is the PM value. Squaring, we get PM square is equal to ax plus by plus c whole square by eliminating root a square plus b square. So all these values substituting in this equation, SP that equal to x minus alpha whole square plus y minus beta whole square is equal to E square into PM square. That means ax plus by plus c by root of a square plus b square whole square. By eliminating root, we get cross multiplication, we get this one. And in the equation వస్తుందన్నమాట మీకు a plus b whole square into x minus alpha whole square plus y minus beta whole square is equal to e square into ax plus by plus c whole square. ఇదంతా సింప్లిఫై చేస్తే కనుక మనకి ఎక్స్ స్క్వేర్కి ఒక లార్జ్ అమౌంట్లో కోఎఫిషియంట్ వస్తుంది అనమాట. అదంతా కూడా కాన్స్టెంట్ కాబట్టి ఆ కాన్స్టెంట్ అంతా కూడా సింపుల్గా సమ్ ఏ అంటమాట. ఓకే, అలాగే XY కోఎఫిషియంట్ వస్తుంది మనకి, అదంతా కూడా 2h తోటి ఇండికేట్ చేస్తామన్నమాట. అలాగే y స్క్వేర్ కోఎఫిషియంట్, x కోఎఫిషియంట్, నెక్స్ట్ కాన్స్టెంట్, ఈ టర్మ్స్ అన్నీ కూడా వస్తాయి. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఇది ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ ఎక్స్పెండ్ చేసినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ 2x ఆల్ఫా. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్, హియర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్. ఇవన్నీ కూడా కామన్ తీసి సింప్లిఫై చేస్తే కనుక మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ని
మనం స్టాండర్డ్ ఈక్వేషన్ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తామన్నమాట. అంటే టోటల్గా ఇది అంతా సింప్లిఫై చేస్తే కానీ వీ గెట్ దిస్ వన్. దిస్ ఈస్ ది స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది కానిక్. దట్ ఈస్ ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c is equal to 0. This is a second degree non-homogeneous equation in x and y. So this equation represents conic equation. ఈ కానిక్ ఈక్వేషన్స్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయంటే కనుక నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. అంటే మనం చెప్పుకున్నటువంటి డీజనరేటెడ్ కానిక్ సెక్షన్, నాన్ డీజనరేటెడ్ కానిక్ సెక్షన్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, XY కోఎఫిషియంట్, Y స్క్వేర్ కోఎఫిషియంట్, X కోఎఫిషియంట్, Y కోఎఫిషియంట్ కాన్స్టెంట్, వీటి యొక్క వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటాయన్నమాట. అంటే డిఫరెంట్ కండిషన్స్ ఉండడం వల్ల దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్ సర్కిల్, పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, రెక్టాంగులర్ హైపర్బోలా అనేది దేని మీద డిపెండ్స్ అయి ఉంటాయంటే కనుక వీటి యొక్క కోఎఫిషియంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయన్నమాట. ఓకే, సో ఇక్కడ వరకు మనం కానిక్ సెక్షన్ అంటే ఏంటి, దాని యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ నేర్చుకున్నాం. ప్రాక్టికల్గా కూడా ఒక కోన్ని ఒక ప్లేన్ కట్ చేస్తే ఈ ఆబ్జెక్ట్స్ ఏ విధంగా ఫామ్ అవుతాయని కూడా మనం చూసుకున్నాం. అదేవిధంగా ఒక కానిక్ ఈక్వేషన్కి మనం ఈక్వేషన్ కూడా డెరైవ్ చేసాం. దాని యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుందని ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ అండ్ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది డెరైవ్ ది స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది కానిక్ సెక్షన్. నెక్స్ట్ క్లాస్లో ఈ కానిక్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ సర్కిల్ వన్ కండిషన్ ఉంటుంది, అలాగే పెరాబోలా ఒక కండిషన్ ఉంటుంది, ఎలిప్స్కి ఒక కండిషన్ ఉంటుంది, హైపర్బోలాకు ఒక కండిషన్ ఉంటుంది, పెయిర్ ఆఫ్ లైన్స్కి ఒక కండిషన్ ఉంటుంది, ప్యారలల్ లైన్స్కి ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయితే ఇందులో ఏమున్నాయి అనేది మనం చెప్పచ్చు అన్నమాట. అంటే ఇది ఈ ఈక్వేషన్ అనేది కానిక్ సెక్షన్ కాబట్టి ఇందులో మనకి చాలా ఆబ్జెక్ట్స్ ఉంటాయి. రెగ్యులర్ కర్వ్స్ ఉండొచ్చు, ఇర్రెగ్యులర్ కర్వ్స్ ఉండొచ్చు. ఆ యొక్క కర్వ్స్ యొక్క వీటి యొక్క కోఎఫిషియంట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి మేడం. ఆ కోఎఫిషియంట్స్ ఎలా ఉంటాయి ఏంటనేది నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఓకే, ఈ క్లాస్లో ఇంతవరకు ఇది సరిపోతుంది. ఈ కానిక్ సెక్షన్ బాగా అండర్స్టాండింగ్ చేసుకుని ఆరిజిన్ నుంచి కూడా ఇవి ఏ విధంగా వస్తున్నాయి, ఈ కర్వ్స్ అన్నీ కూడా, ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి అనేది మీకు దీని మీద మంచి నాలెడ్జ్ ఉంటే కనుక దీని మీద నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి హైయర్ స్టడీస్లో. ప్లానెటరీ మోషన్, డిజైన్ ఆఫ్ టెలిస్కోప్స్ అండ్ యాంటీనాస్, రిఫ్లెక్టర్స్ ఇన్ ఫ్లాష్ లైట్స్, గో ఆన్ లైక్ దిస్. అంటే ఎక్కువగా మేజర్గా ఉపయోగపడే ఫీల్డ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో టుడే ఈ క్లాస్ దీంతో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం దీని మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఓకే, ఈ యొక్క ఈక్వేషన్ ఒక కర్వ్ని రిప్రజెంట్ చేయాలంటే కనుక కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి అవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, టుడే క్లాస్ ఈజ్ ఓవర్.